వనపర్తి జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలోని ప్రజావాణి మందిరంలో వనపర్తి జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం వేడుకలను వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్. ఈ సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ, అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. దివ్యాంగులు గొప్ప మనసున్న కష్టజీవులని అన్నారు. పెండింగ్లో ఉన్న దివ్యాంగుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని అన్నారు. ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ పెంచబోతుందని అన్నారు. వనపర్తిలో దివ్యాంగుల అసోసియేషన్కు స్థలం కేటాయింపు చేస్తాం అని అన్నారు. వనపర్తి ప్రజాభవన్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని, తమ సమస్యల పరిష్కారం కోసం ఎవరైనా రావచ్చని స్పష్టం చేశారు. వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం వేడుకల్లో మాట్లాడుతూ, దివ్యాంగులు తమ నైపుణ్యంతో అన్ని రంగాలలో ప్రతిభను చాటుతున్నారని ఈ సందర్భంగా అన్నారు. వైకల్యం ప్రతిభకు అడ్డు కాకూడదని, దివ్యాంగులు సహితం నిరంతర శ్రమతో అద్భుతాలు సృష్టిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వ పరంగా అందుతున్న సంక్షేమ పథకాలు దివ్యాంగులకు చేరేలా అన్ని చర్యలు చేపడుతున్నామని సూచించారు. వనపర్తి జిల్లా కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజావాణిలో దివ్యాంగుల సమస్యలపై మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని, మీ సమస్యలు ఏమైనా ఉన్నా తెలియజేయవచ్చని సూచించారు. దివ్యాంగుల ఆత్మవిశ్వాసంతో సమస్యలను అధిగమిస్తూ లక్ష్యాలను సాధించాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం దివ్యాంగుల క్రీడలలో విజేతలకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి బహుమతులను అందజేసి వారి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్, లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి, డీడబ్ల్యూఓ రామ మహేశ్వర్ రెడ్డి, మహిళా శిశు సంక్షేమ స్టాండింగ్ కమిటీ చైర్మన్ సభ్యులు వెంకటరమణమ్మ, రాజేంద్ర ప్రసాద్, డీఆర్డీఓ నరసింహులు, అడిషనల్ డీఆర్డీఓ రేణుక, కౌన్సిలర్లు, జిల్లా అధికారులు, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.